దేవుడు నీ ముందు ఉంచినటువంటివి మేలు కీడు రెండు నీ ముందు ఉంచాడు గనుక నువ్వు ఎలాగ నిర్ణయాలు చేస్తున్నావో, ఎలా అడుగులు ముందుకేయాలనుకుంటున్నావో, నీ చిత్తమా మనుషుల చిత్తమా లేకపోతే దేవుడిని కనుసన్నల్లో బతకాలనుకుంటున్నావా, నాలాగా ఎలా నిర్ణయించుకున్నావో నువ్వే. నీ నిర్ణయం, దాని ఫలితం నువ్వే అనుభవిస్తావు. నేనేం అనుభవించనుగయ్యా? చాదస్త పనులు, మూర్ఖ పనులు నువ్వు చేసి నువ్వు అనుభవిస్తావా, నేను అనుభవిస్తానా? నువ్వే. కాబట్టి ఎందులో ఉండాలనేది నిర్ణయం నీదే. ఇరుకు మార్గంలో ఉండాలనుకుంటున్నావా? అయితే అది దేవుని మార్గం. విశాల మార్గంలో ఉండాలనుకుంటున్నావా? అయితే అది లోక మార్గం, సాతాను మార్గం. నిర్ణయం నీదే. నంబర్ 1. నంబర్ 2, నిత్యత్వం అంతా ఎక్కడ ఉండాలనుకుంటున్నావు? నిత్య నరకంలో ఉండాలనుకుంటున్నావా? నిత్య జీవంలో ఉండాలనుకుంటున్నావా? నిర్ణయం నీదే. నేనేం తాడుగట్టి లాక్కరాలేనుగా. ఆ మాట కానీ దేవుడు చెప్పినట్టయితే దారి కాసి దొరికినల్లా తీసుకెళ్ళి నీళ్లలో ముంచి వదిలేవాడిని బయటికి. ఏం లేదు, ఒక్కసారి నీళ్లలో మునిగి లెగిస్తే చాలరా వాడు రక్షింపబడ్డట్టే అని కానీ నాకు చెబితే, అవసరమైతే నలుగురు నేర్చుకొని దారులన్నీ ఇక నాయే. వచ్చిన వాళ్ళల్లో ఆపటం, రంబులో ముంచడం, పంపించటం. నన్ను దన్నినా పర్వాలేదు, చంపినా పర్వాలేదు, ఆ పని చేద్దును. కానీ ఒప్పుకోలా దేవుడు అట్లా. వానికై వాడే తెలుసుకోవాలి, తనకై తనే రావాలి, తను పాపినని ఒప్పుకోవాలి. నేను నా బతుకును నాకు అసహ్యం అని చెప్పాలి. నాకు యేసు నా రక్షకుడు, నా కోసం ప్రాణం పెట్టాడని ఒప్పుకోవాలి. వచ్చి బాప్తీసం పొందాలి, అప్పుడే రక్షణ అన్నాడు. నిత్యత్వం అంతా ఎక్కడ ఉండాలనుకుంటున్నావు? నిత్య జీవంలోనా, నిత్య నరకంలోనా? నరకం అంటే కొంతమంది సినిమాలు చూశారు, పాత సినిమాలు కొత్త సినిమాలు అన్నీ చూసి ఆ సినిమా హీరోలు ఆ వేషాలు వేసుకొని ఓవర్ యాక్షన్ చేస్తే వీళ్ళు అట్ట ఫీల్ అవుతున్నారు. వెధవాయులు ఎట్లా ఫీల్ అవుతున్నారు తెలుసా? నరకం అంటే ఏం లేదంట. అక్కడ యమధర్మరాజు గారు ఉంటాడు, ఆయన కింకర్లు ఉంటారు. అవసరమైతే వాళ్ళకి తగాదులు పెట్టవచ్చు మనం. ఒక సినిమా అర్థమైందా? ఒక సినిమాలోనేమో వాళ్ళ మీద కేసు పెట్టవచ్చు, ఫైట్ చేయొచ్చు. ఇంకొక సినిమాలో ఇంకొక రకరకాల సినిమాలు. అంటే ఇవన్నీ బాగా చూసి ఏం ఫిక్స్ అయ్యారంటే నరకం అంటే ఒక సినిమా సెట్ అనుకుంటున్నారు. అదే దేవుని వాక్యం గంభీరంగా చెబుతుంది. నువ్వు అలానే అనుకోరా, అనుకో, అట్టనే ఫిక్స్ అవు, అలానే అనుకో. నరకమున వారి అగ్ని ఆరదు, పురుగు చావదు అనే భయంకరమైన హెచ్చరిక చేసింది వాక్యం. 10 సంవత్సరాలు బయటపడదామని ఒక దిక్కుకు ఈదితే అంతు దొరకదు. 10 సంవత్సరాలు బయటపడదామని మరో దిక్కుకి ఈత కొడితే అంతు దొరకదు. అందులోంచి బయటకు రాలేక, అందులో ఉండలేక, చావలేక, బతకలేక దారుణమైన క్షోభ, అక్కడ ఏడుపును పండ్లు గొరుకుటయు ఉండును అన్నాడు. ఏడుపు. నిత్యం ఏడవాలనుకుంటున్నావా, నిత్యం నవ్వాలనుకుంటున్నావా? నిర్ణయం నీదే. రెండు నీ ముందే పెట్టాడు. ఎంపిక నువ్వే చేసుకోమని నీకే జ్ఞానం ఇచ్చాడు. నిత్యము నవ్వుకునేటువంటి సంతోషకరమైన, ఆనందకరమైన ప్రదేశంలోకి నేను వెళ్ళాలనుకుంటావా? అట్లయితే నువ్వు దేవుణ్ణి హత్తుకో. అప్పుడు దొరికే ఆనందం ఎవడికి కావాలే? ఇప్పుడు దొరికే సంబరాలు నేను ఎందుకు వదిలిపెట్టుకోవాలి? దిస్ ఈజ్ మై లైఫ్, మై ఓన్ లైఫ్, నా సొంత జీవితం. దీనిలో నిర్ణయాలన్నీ నావే. నేను చెప్పనా? యవ్వనో నడమంత్రం, అంత తేలిగ్గా లోబడదు అది. దానికి పిచ్చి ఎక్కకుండానే ఉండాలి. ఎక్కిందంటే దేవుడు కూడా కనపడ్డావు. తెలుసా? లోక పిచ్చి ఎక్కిందంటే దేవుడు కూడా కనపడ్డావు, దైవజనుడు కూడా కనపడ్డావు. దైవజనుడు కూడా వాడు వీడైపోతాడు, దేవుడు కూడా ఎవడో అయిపోతాడు. యవన మదం అలా ఉంటుంది అన్నమాట.
ఎంతో కాలం ఉండదో, గట్టిగా ఒక 3-4 ఏళ్ళు ఉంటుంది. తర్వాత ఇక దాన్ని విరగదీయటం స్టార్ట్ అవుద్ది. అసలు నేను చెప్పేది ఏమైనా అర్థం అవుతుందా? ఎంతమందికి అర్థం అవుతుంది? ఎటు నుంచో ఎటో పోతున్నట్టుందా, లేకపోతే బండి పట్టాల మీదే ఉందా? కొంచెం మీకు దండం పెడతా, చెప్పండి. నేను అనుమానంగా చూస్తున్నారు ఏది నాకు వెళ్ళి. అర్థం అవుతుందా మీకు? నీ జీవితాన్ని ఎలా మలుచుకోవాలో నీ చేతుల్లోనే దేవుడు పెట్టాడు గనుక, ఒకవేళ ఇప్పటికే పెద్ద వయస్కులైన వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా చెప్తున్నాను, ఇకనన్నా నువ్వు మార్పు చెందడానికి అవకాశం ఉంది. ఇంకా బతికే ఉండవు, సావలా. కొంతమంది యవనస్తులండి, ఎంతో భక్తిగా ఉన్నోళ్ళు, దేవునికి అత్యంత సమీపంగా ఉన్నటువంటి బిడ్డల్ని నేను చూశాను. వాళ్ళకి ఎక్కింది పిచ్చి, లోక పిచ్చి ఎక్కింది. ఆ ఎక్కిన పిచ్చి అంత తేలిగ్గా దిగదో. దేవుడు కూడా ఇక కనపడ్డాళ్ళకి కనపడ్డా. ఒకవేళ దేవుణ్ణి ఎరగకుండా దారి తప్పిపోతే వాళ్ళకి ఇప్పుడు దేవుణ్ణి పరిచయం చేస్తే దేవుని ఆకర్షణతో వాళ్ళు అన్నీ వదిలిపెట్టి దేవుని దగ్గరకు వస్తారు. దేవుణ్ణి ఎరిగి ఉండి కూడా దేవుణ్ణి వదిలేయటానికి ఇష్టపడితే వాళ్ళకి చాలా డేంజర్. కాబట్టి నిత్యత్వం అంతా నువ్వు ఎక్కడ ఉండాలనుకుంటున్నావు? అగ్ని ఆరని, పురుగు చావని, ఏడుపు పండ్లు కొరుకుట అనేది ఉన్న స్థానంలోనా, లేకపోతే నిత్య సంతోషము, నిత్యానందం ఉండేటువంటి స్థలములో ఉండాలనుకుంటున్నావా? పరలోకంలో ఏడుపు లేదు, దుఃఖము లేదు, కానీ నరకంలో అదే ఉంది. కొంతమంది ఎంత స్పష్టంగా చెప్పు, ఎంత లాజిక్ ఉపయోగించి చెప్పు, అర్రెర్రెర్రెర్రె ఎంత తేలిగ్గా తీసేస్తారో. ఎవరు చూశారులే అబ్బాయి ఎవరు చూశారా, ఏదో చెబుతారు, ఉదర పోషణం భోకృత వేషం అని, ఏదో వాళ్ళు పొట్ట తిప్పల కోసం వాళ్ళు మాట్లాడి చెప్పుకుంటారు అంటాడు ఈ మెట్ట వేదాంతి. వీడు ఒక అపర వేదాంతి లాగా బిల్డప్, ఏదో అన్నీ తెలిసిన సర్వజ్ఞుల్లాగా ఆడు పొట్ట తిప్పల కోసం ఆడు ఏదో చెబుతుంటాడంటే ఇటు చూసేశాడంట ఈ మేధావి. వేదాంత అయిపోయాడు. గుట్టగొట్లాడేటప్పుడు అర్థమైద్ది. ఎక్కడ మంచంలో పండుకొని, అయ్యా పెద్దోడు వచ్చాడు చూడు అంటే, అయ్యా చిన్నోడు వచ్చాడు చూడు. గుట్టగొట్లాడేటప్పుడు అర్థమైద్ది. ఎందుకో తెలుసా? అప్పుడు పరలోకానికి మార్గం కనపడదు. పాతాళ లోకపు దూతలు కనపడతారు ఎదురు నిలబడి, బెదర్ వనవా దా, నేనాను ఏందయ్యా పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నావు? పెద్దోడయ్యా పెద్దోడు. ఈ గుటగొట్లాడక ముందు ఏం మిడివేళ పలుకులు పలికాడో. తీరా ఎవడు చూశాడు కానీ, తీవో ఎవరు చూశారు కానీ, ఎన్ని పలికారు వాళ్ళు కనపడతారు. అప్పుడు ఎవరు చూశారు కానీ అన్నావుగా, బెదరో మేమే దా. యాడికి ఏందిరా? పాతాళానికి, మవతరాలు కనపట్లే. వెలుగు కనపడదు, అంధకారమే. తీసుకెళ్ళి అందులో వేస్తే ఇదేంది ఎట్టుంది, సెట్టింగులు వేయి, ఇదేంది కాలుతుంది, ఏంది సెట్టింగులు వేయి. ఏం సెట్టింగులు? అది సినిమారా, ఇది ఒరిజినల్ రా. పదా అంటే ఇప్పుడు నేను తగాదులు పెట్టేదానికి ఎవరు లేరా? అయిపోయిందిగా ఆ కార్యక్రమం, భూమి మీద ముగిచ్చావుగా, ఇక బా. సినిమాలు చూసి నరకమనగ పూదోట కాదది అగ్నిగుండమండి, నరకమనగ పూదోట కాదది, అగ్ని ఆరదు కాలిడి వారికి చావు రాదు సుమ్మి, విడుదల పొందలేరు సుమ్మి. అగ్ని ఆరదు కాలిడి వారికి చావు రాదు సుమ్మి, విడుదల పొందలేరు సుమ్మి.
ఓ వినుము సోదరా, పరమ గురుని బోధ నమ్మిన తొలగు నరక బాధ. దేవునికి మహిమ. హల్లెలూయా, గట్టిగా చెప్పు. ఫస్ట్ పాయింట్ చెప్పాను. ఏం చెప్పాను? జీవితాన్ని పాడు చేసుకోవాలన్నా బాగు చేసుకోవాలన్నా నీ వశంలో ఉంది, నీ నిర్ణయంలో ఉంది. నువ్వు ఎలా నడవాలనుకుంటున్నావు? దీవెనకరంగా ఉండాలనుకుంటున్నావా, శాపగ్రస్తంగా ఉండాలనుకుంటున్నావా? దీవెనకరంగా ఉండాలనుకుంటే దేవుని ఆజ్ఞలను గుర్తించి గైకొను. శపించబడిన అనుభవంలోకి వెళ్ళాలంటే మాటల్ని పక్కన పెట్టి, ఏ మాటల్ని? దేవుని మాటల్ని పక్కన పెట్టి నీ ఇష్టం వచ్చినట్టు ఊరేగు, నీ నెత్తి కొట్టుకో, ఎట్నో తగలబడు. ఓపెన్గా చెబుతున్నా బ్రదరో, ఏమన్నా అనుకోండి. కాదంటావా? ఆశీర్వాదకరంగా ఉండాలి, దీవెనే పొందాలంటావా? అట్లయితే ముందు దేవుని ఆజ్ఞలను కరెక్ట్గా అనుసరించుకుంటూ ప్రయాణం చెయ్యి, అయిపోద్ది. ప్రస్తుతం నువ్వు వేదనమయంలో ఉన్నా కూడా ఆశీర్వాదకరమైన భవిష్యత్తు నీ కొరకు దాచబడి ఉంటుంది. ఒకటి అయిపోయింది. 2, కష్టపడాల్సిన టైంలో కష్టపడకుండా సమయాన్నంతటిని పోగొట్టి పక్కాడి మీద పడి ఆడవద్దు. ఓకేనా? కష్టపడాల్సిన సమయంలో కష్టపడకుండా సమయాన్నంతా పనికిమాలిన వ్యవహారాలుగా తగలబెట్టి సేవ చేసే వాళ్ళకు కూడా చెబుతున్నా, అవతల వాడు ఎక్కువ ఆత్మల్ని దేవుని కొరకు సంపాదించగలిగాడంటే వాడు ఎక్కువ కష్టపడ్డాడు. నువ్వు అంతమందిని సంపాదించలేకపోయినావు అంటే నువ్వు అంత కష్టపడలేదు. పడనప్పుడు కష్టపడటానికి ఆలోచన చేసి ఇంకా ఎక్కువ ఆత్మల్ని సంపాదించాలి. కానీ కష్టపడి ఆత్మల్ని సంపాదించినోడి మీద చెడ్డ సాక్ష్యాలు, చెడ్డ ప్రచారాలు చేసి వాడి పనిని పాడు చేసే, సైతాను పని చేసే ఆలోచన చెయ్యొద్దు. అందరికీ వర్తిస్తుంది అది. సమయాన్ని ఎలా ఖర్చు పెట్టాలో అలా ఖర్చు పెట్టండి. సమయపాలన నేర్చుకోండి. టైం దాటిపోతే మళ్ళా నీకు రాదు. ఏమయ్యా, గడిచిన రోజులన్నీ మళ్ళా నీకు రిటర్న్ వస్తాయా? వస్తాయా బాబు? ఏడదెత్తా. కాబట్టి కాలం ఉండగానే, సమయం ఉండగానే దేవుని కొరకు కష్టపడు. లోకంలో కుటుంబాన్ని బతికించడం కోసం కష్టపడు, తప్పు లేదు. అటు వారికి న్యాయం చేయి, ఇటు సృష్టికర్త కూడా న్యాయం చేయి. అలా జాగ్రత్తలు తీసుకోకపోతే చివరికి భ్రష్టు బట్టి దేవుణ్ణి నిందించాడే ఇందాక మనోడు చెప్పబట్టుకొని అట్లా తయారవుతారనమాట. ఏం చేశాడు నాకు దేవుడని, ఏమిచ్చాడు నాకు దేవుడని. ఓకే, 2 అయిపోయినాయి. 3వది, నిత్యత్వంలో నువ్వు ఎక్కడ ఉండాలనుకుంటున్నావు? నరకంలోనా, పరలోకంలోనా? నరకంలో ఉండాలనుకుంటే ఇప్పుడు నా మాటలు కూడా వెటకారం చేసి ఇసురు అవతల పడేసి లేచి వెళ్ళిపో. లేదన్నా, జీవితం నాకు అర్థమైంది, నేను పరలోకంలోనే ఉండాలనుకుంటున్నాను అంటావా? అట్లయితే మారు మనసు పొంది, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది, పరిశుద్ధాత్మను పొందుకొని చచ్చిందాకా దేవుణ్ణి వదిలిపెట్టవాకు. సావు వస్తే ప్రాణాలైనా వదిలిపెట్టు, కానీ ప్రభువుని మాత్రం వదిలిపెట్టవద్దు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఎన్నన్నా రాని ఆకర్షణలు, ఎన్నన్నా రాని అగచాట్లు, దేనికి మెత్తబడద్దు. ఒక చేత్తో లోకాన్ని, ఒక చేత్తో దేవుణ్ణి పట్టుకొని సాధన చేద్దాం అనుకుంటున్నావేమో, సాధ్యం కాదు. దేవుడా లోకమా, 2 లోకం కావాలా అయితే దేవుణ్ణి వదిలేయి. దేవుడే కావాలా అట్టయితే లోకాన్ని వదిలేసాయి. లోకాన్ని వదిలేస్తే ఎట్టన్నా మనం ఉండాలి కన్నా భూమి మీద అంటే, హలో నువ్వు లోకాన్ని వదిలేయమంటే మొత్తం అసలు సర్వసంగ పరిత్యాగం చేసి అడవుల్లోకి పోమని చెప్పట్లా. లోకాన్ని వదిలేయి అంటే దాని వ్యామోహం, దాని ఆకర్షణలు వదిలేయి. నీకు జరగాల్సిన న్యాయం అంతా దేవుడు జరిగిస్తాడు. నీ న్యాయమైన అవసరతలన్నీ నా దేవుడు తన బాధ్యత చొప్పున తప్పక తీరుస్తాడు బిడ్డ, తప్పక తీరుస్తాడు. ఆయన అన్యాయస్తుడా ఏంది? బాధ్యత ఎరగనివాడా ఏంటి? నీకన్నా నాకన్నా కూడా బాగా బాధ్యత తెలిసినోడు ఆయన. అబ్రహాం గారు రాకముందే పొట్టేలను రెడీ చేసి పెట్టాడు. ఐగుప్తీయులు వాళ్ళని తరుముతూ రాకముందే వాళ్ళని ఎట్లా ముంచాలో రెడీ చేసి పెట్టాడు. హాగరు రాకముందే నీటి బొగ్గను సిద్ధపరిచి ఉంచాడు. హాగరు వచ్చింది, దేవుని వైపు చూచింది,
అదుగో నీళ్ళు అన్నాడు. అక్కడే ఉంది, కనుగొనలేకపోయింది. దేవుడికి వెళ్ళి చూసింది, చూపించాడు. ముందే రెడీ చేసి పెడతాడు మా నీకు దేవుడు, తమ్ముడు. అయితే నీకు కనపడనీడు. ఎప్పుడు కనపడిద్దో తెలుసా? నువ్వు ఆయనకి వెళ్ళి చూసినప్పుడు నీకు కనపడిద్ది, నీకు దాచిపెట్టింది. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి దాచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. నేను ఎక్కడో ఉంచాలనుకుంటున్నాడు ఆయన అందలంలో. నువ్వేమో మట్టి కత్తుకుపోయావు. దేవునికి మహిమ. కనువిప్పు కలగాలి అందరికీ, అందుకని చెప్తున్నాను. 3 సంగతులు. మారు మనసు పొంది, రక్షణ పొంది, ఊపిరైనా వదులు కానీ ప్రభువుని మాత్రం వదలొద్దు. లేదు కాదంటే ఇప్పుడు నేను చెప్పిన మాటలు వదిలేసి ఏదో నీ ఇష్టం వచ్చినట్టు తగలబడి లోకంలో ఎంత బతుకుతావు, ఎన్ని రోజులు బతుకుతావు, అది కూడా చూద్దాం. నువ్వు చచ్చి ఎక్కడికి పోతావు, నేను చచ్చి ఎక్కడికి పోతానో కూడా చూస్తాం. ఎక్కడికి పోతాం? అసలు లేకుండా శూన్యం అయితే పోంగా, మొత్తం ఉంటాం. సచ్చినా కూడా ఉంటాం, శరీరాలే వదిలేస్తాం, ఆత్మలు ఉంటాయి. ఇప్పుడు వినలేదనుకో చెప్పిన మాట, రేపు ఆత్మలు అయిన తర్వాత ఇక రోజు మమ్మల్ని చూసి ఏడవాల్సి వచ్చింది. మేము కూడా ఊరుకుంటామా? బెదరో చెబితే విన్నావా, వెటకారాలు చేశావు అంటే ఆ మాట విని పళ్ళు కొరికి ఏడవాల్సి వచ్చింది. పళ్ళు అందుకే కొరికేది. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండునని. 3, 4వ మాట, దేవుణ్ణి ఎరిగావు, రక్షణ పొందావు, తర్వాత ఒక తీర్మానం ఉండాలి. సత్యములో ఉండాలా, అసత్యంలో ఉండాలా, నిర్ణయం నీదే. అదేందన్నా, దేవుణ్ణి నమ్ముకున్నాక సత్యమే కోరుకుంటాం, ఇంకా అసత్యం ఏంది? అసత్యంలో ఉండాలని ఎందుకు అనుకుంటాం అన్నా అంటే కొందరు ఉండటానికి ఇష్టపడుతున్నారు, అందుకని చెబుతున్నా. న్యాయపీఠపు తీర్పు ఎందుకు అనుకున్నావు? మన శరీరంతో చేసిన క్రియల విషయంలోనే కాదు, బోధించేవాడు ఏమి బోధించాడో అడుగుతాడు, బోధ విన్నోడు ఏం విన్నాడో, ఎందుకు నమ్మాడో, ఎందుకు అనుసరించాడో కూడా అడుగుతాడు. అక్కడ మనకు నరకాన్ని కూర్చిన తీర్పు ఉండదు, కానీ న్యాయపీఠపు తీర్పు ఉంటుంది. అక్కడ మహిమ సింహాసనం మీద కూర్చోవాలా, లేకపోతే ప్లాట్ఫారాలు ఊడ్చుకోవాలా, నిన్నెందులో ఉంచాలో నిర్ణయం చేస్తాడు. సంఘ కన్యకు నువ్వు కంటి స్థానంలో, మెదడు స్థానంలోకి వస్తావా, లేకపోతే వేలు మీద ఉన్న వెంట్రుకల స్థానంలోకి వస్తావా? నిన్ను అసలు ఏ స్థానంలో పెట్టాలో నిర్ణయిస్తాడు అక్కడ. మీకు తెలుసా, కొంతమంది వెంట్రుకలు కూడా అవుతారు. వెంట్రుకలు అంటే అచ్చం మనుషులు వెంట్రుకలు అయిపోతారని కాదు. మన వెంట్రుకకి ఇచ్చే విలువ ఎంత? ఏందిరా అని మనం దూషణ చేసేటప్పుడు అతి చొరవగా, చులకనగా దేన్ని మాట్లాడతాం? చెప్పండి. అచ్చం ఆ మాట అట్నే చెప్పారు, వద్దులే, మీరు జస్ట్ ఊహించుకోండి అంతే. దేని కదా? అట్లాగా ఇప్పుడు గోరుకి వేలుకి ఒకే విలువ ఉంటుందా? వేలు వేరు, గోరు వేరు. గోరు కట్ అయితే మళ్ళీ వచ్చింది, వేలు పోతే అది. కాబట్టి వేలు విలువ వేలుది, గోరు విలువ గోరుది. దీనికి ఎక్కువ ఘనత ఉంది, దీనికి తక్కువ ఘనత ఉంది. అంటే ప్రజెంట్ అన్ని అవసరమేలే. ఇప్పుడు చేయి తగిలితే మనం సారీ చెప్పినా ఓ పద్ధతి ఉంటుంది, ఏం ఫీల్ కారు. చేయి తగిలిందనుకో, సారీ బ్రదర్ చూడలేదు. కాలు తగిలిందనుకో ఎగాదిగా చూస్తాడు. అది కూడా శరీరంలో అవయవేగా. చేయి తగిలితే ఫీల్ కానోడు కాలు తగిలితే ఎందుకు ఫీల్ అయ్యాడు? ఇప్పుడు ఇట్లా నాయన ఇట్లా అన్నా ఏం ఫీల్ కాడు? ఏమైనా ఫీలింగ్ ఉందా? అటువో ఇప్పుడు కాలుతో అట్ట ఊరుకుంటాడా? పాపం వాడు బలహీనంగా ఉన్నా నాకెళ్ళి ఎగాదిగా చూసి దుర్మార్గుడా నీకు జిక్కానని ఇట్లా చేస్తావంట్రా అని మావాడలే. అందుకని అనుకుంటాడు అనుకోడా నన్ను. కాలు తగిలితే ఊరుకోడు. అదేంది అసలు? ఇంకా చెప్పాలంటే పర్సనాలిటీలో చెయ్యి ఎక్కువ, కాలు ఎక్కువ.
మరి ఏదైంది? చేయి తగిలితే లేని ఫీలింగ్ కాలు తగిలితే ఎందుకు వచ్చింది అంటే, చెయ్యి ఉన్నదేమో ఉచ్చేస్తానో, కాలు ఉన్నదేమో నీచేస్తానో. దాని స్థానాన్ని బట్టి దానికి విలువ ఉంటుంది. ఈరోజు సత్యం విషయంలో రోషం లేకుండా, దేవుడు చెప్పినటువంటి క్రమాన్ని గుర్తుపట్టకుండా, అపోస్తలులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ విషయంలో రోషం లేకుండా రాజీ పడిపోయి ఎలా పడితే అలా భక్తి చేయడానికి ఇష్టపడే వాళ్ళు రేపు నీచ స్థానంలో ఉంటారు నిత్యత్వం అంతా. సత్యము నాకు కావాలి, సత్యమునే నేను అనుసరించి నడవాలి అని ఆసక్తి కలిగి సత్య విషయమైన రోషము కలిగిన పరిశుద్ధులు ఉన్నత స్థానంలో ఉంటారు. అక్కడ అది క్రీస్తు న్యాయపీఠం మీద జరగబోతున్న తీర్పు. ఎందులో ఉండాలనుకుంటున్నావు నిర్ణయం నీదే. లైవ్ లో ఉన్నోళ్ళు కూడా నువ్వేది నమ్మాలనుకుంటున్నావు? అరే ఎన్నిసార్లు అన్నా చెప్పనే అదే. ఆ బ్రదర్ మేము ఇప్పుడు కాదు, మేము ఎప్పటి నుంచో అందులో. ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపడని నిశ్చయముగా చెబుతున్నాను అన్నాడు. క్రొత్త జన్మ ఎత్తాలి బాబు, కొత్త జన్మ ఎత్తాలి. పాత జీవితంలో పూర్తిగా చావాలి. అంతేగాని 40 రోజులు 41 రోజులు ఏదో మెళ్ళో 2 వేసుకొని, కాళ్ళకు చెప్పులు లేకుండా కింద పండుకొని, ఏదో ఆ 41 రోజు సిగరెట్లు మానుకొని, వ్యభిచారాలు మానుకొని అయిపోయిన తర్వాత అయ్యి బాబోయ్ మోక్షం వచ్చేసింది, మోక్షం అని మళ్ళీ మొదలు పెట్టమని బైబిల్ చెప్పలా. బైబిల్ ఒక్కసారి మారు మనసు పొంది చెడుతనాన్ని విసర్జిస్తే చచ్చిందాక మళ్ళీ దాని జోలికి వెళ్ళకూడదు. నీవు నా ఆలయం, నీలో నేను నివాసం ఉంటాను, పరిశుద్ధంగా కాపాడమన్నాడు. హల్లెలూయా. దేన్ని పరిశుద్ధంగా కాపాడమన్నాడయా? చర్చినా? మరి ఏది ఆలయం? అసలు నువ్వే చెప్పు, నేను దేవాలయం అని చేయొచ్చు. నువ్వే నీ దేహాన్ని నువ్వు పరిశుద్ధంగా ఎందుకు కాపాడాలి అంటే, ఎందుకు కాపాడాలి నీ దేహాన్ని నువ్వు పరిశుద్ధంగా? నువ్వు దేవుని ఆలయం కనుక. ఎవరు చెప్పారు 41 రోజు మానుకుంటే ఇంక తర్వాత పర్వాలేదని చెప్పారా? అరే రే రే రే, ఇదేం విచిత్రమైన పోకడా, ఇదేం బోధ? అపోస్తలులు చెప్పారా? మరి చెప్పని బోధను ఎందుకు తీసుకొచ్చి దాన్ని హైలైట్ చేస్తున్నారు? అది లోకంలో కన్యుడిగా నేను చేసిన పని. ఇదే పని నేడు క్రైస్తవ సంఘంలో కొంతమంది చేస్తూ ఉన్నారు. ఆలోచించాలి, వివేచించుకోవాలి, నిర్ణయం చేసుకోవాలి. దేవుని ముందు మోకాళ్ళు ఉనాలి, దేవుణ్ణి అడగాలి. ఏమీ తెలియని వాడిని ప్రభువా, ఏది సత్యమో ఏది అసత్యమో ఎరుగని స్థితిలో ఉన్నాను ప్రభువా, నాకు సత్యం ఏదో బయలుపరచు, సత్య సంబంధులు ఎవరో బయలుపరచమని మోకాళ్ళుని దేవుణ్ణి అడిగి ఆ వ్యక్తిని నీకు చూపిస్తే తప్పనిసరిగా నువ్వు వెళ్ళి ఆ వ్యక్తిని అనుసరించాలి. ఆ వ్యక్తి వాక్యానుసారమైన క్రమాన్ని బోధిస్తూ ఉంటే, ఆ క్రమంలో నడుచుకుంటూ ఉంటే తప్పనిసరిగా నువ్వు అతన్ని అనుసరించాలి. సర్వసత్యంలోకి రాకుండా, ఆత్మీయ ప్రగతి పొందకుండా, ఆత్మశక్తి చేత నింపబడి ఎదుటి ఆత్మల్ని ప్రభావితం చేసే భక్తి నేర్చుకోకుండా సంవత్సరాలు గడిచిపోయేటట్టు చేసుకుంటావో, లేకపోతే ఇస్సిర అవతల పడేసి మార్పు చెంది సత్య సంబంధమైన సహవాసాన్ని చూసుకొని వెంబడిస్తావో, నిర్ణయం నీదే.